నమస్కారం. ఈటీవీ 30 వసంతాల వేడుకకి మనసారా సుమస్వాగతం, శుభస్వాగతం. మరికొన్ని మొమెంటోల్ని అందించడానికి మన మీమ్ గాడ్. ఒక్కోసారి నా మొహం నేను అద్దంలో చూసుకోవడం మర్చిపోతానేమో కానీ ఆయన మొహం చూడడం మాత్రం మనం ఒక రోజులో అస్సలు ఆపం. ఎందుకంటే ఆయన మనకు కనిపిస్తూనే ఉంటారు కాబట్టి. ద మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ 30వ వసంతాలు ఈ వార్షికోత్సవ వేడుకల్లో తదుపరి ఉత్తేజ్ గారిని వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉత్తేజం కలిగించినటువంటి నటుడు, యాక్టర్ శ్రీ ఉత్తేజ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈటీవీతో ఎంతో అనుబంధం, ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేసినటువంటి ఉత్తేజ్ గారికి అభినందనలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వాసురావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీలో ఎన్నో హిట్ సీరియల్స్కి సంగీత దర్శకత్వం చేసినటువంటి శ్రీ సాలూరి కాదు రసాలూరే వాసురావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము శుభాకాంక్షలతో. ఆహుతులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ 30 సంవత్సరాల ఈటీవీ మహాప్రయాణం ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక శక్తి యొక్క విశ్వరూపం. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం ఏంటంటే, రామోజీరావు గారు ఉషాకిరణ్ సినిమాల్లో నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాను. ఎక్కడ కనిపించినా నన్ను ఎందుకో ఏమిటో ఆ పుత్రవాత్సల్యం తెలియదు, బ్రహ్మానందం ఉందా అని పిలుస్తూ నాతో కూర్చుని నన్ను కూర్చోబెట్టుకుని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి తలుచుకుంటేనే ఒకసారి ఈ మహదవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను. సాధారణంగా పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా ఒక బిజినెస్ పీపుల్ అయినా వాళ్ళకు ఒక రకమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి ఉంటుంది. ఏమిటో మన రామోజీరావు గారి ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. ముఖ్యంగా తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు అక్షరం పట్ల ఆయనకున్నటువంటి మమకారం అంతా ఇంత కాదు. తెలుగు భాషను ఉద్ధరించాలి, తెలుగు భాషను బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, అనేటువంటి ఆలోచనతోటి, అనేటువంటి దృక్పథంతో ఎన్నో రకాలైనటువంటి తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. రామోజీరావు గారు నాస్తికుడు అనే మాట వింటుంటాను నేను. ఆయన దేవుడిని అది నమ్మడు. రామోజీరావు గారంత ఆస్తికుడు ఇంకొకడు లేడేమో నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే, వర్క్ ఈజ్ వర్షిప్. పనే దైవం, పనే పూజ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు, నిద్రపోయే వరకు ఆయన పనిచేస్తూనే ఉంటాడు. మామూలు పూజలు చేసేవాళ్ళైతే 1 గంట 2 గంటలు స్టిప్యులేటెడ్ పీరియడ్లో చేస్తారేమో, కానీ ఈయన నిరంతరం పొద్దున సాయంత్రం వరకు ఆయన జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. ఇన్ని 100 ఎకరాల్లో ఇంత అద్భుతమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పరిచి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా చేయడం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇంకెవరి వల్ల అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే దానికి అర్హులు, కొంతమంది మాత్రమే కారణ జన్ములు. అందులో రామోజీరావు గారు అతి తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళలో రామోజీరావు గారు ఒకరు. అటువంటి మహనీయుడు రామోజీరావు గారి గురించి 2 ముక్కలు మాట్లాడుకునేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలగటం నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ బ్రహ్మానందం. నమస్కారం. ఈటీవీ సీరియల్ సాంగ్స్ కి ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసిందే. సినిమా సాంగ్స్ తో సమానంగా పాపులారిటీని సాధించాయి ఈ సాంగ్స్. దశాబ్దాలు గడిచినా ఇంకా మారుమ్రాగుతూనే ఉన్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి సుమన్ గారి దార్శనికత వల్లే ఇది సాధ్యమైంది. మరి అలాంటి మధుర గీతాలని మళ్ళీ మళ్ళీ వినాలని ఎవరికి ఉండొచ్చు చెప్పండి. మరి వినేద్దామా? ఆ గీతాలని మన ముందు ఆవిష్కరించడానికి వస్తున్నారు మనసుల్ని హత్తుకునేలాగా మెస్మరైజింగ్ మెలోడీస్ ని మనకు అందించినటువంటి సునీత గారు. సునీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఈటీవీ సంస్థలో
ఈ కుటుంబంలో నన్ను ఒక కుటుంబ సభ్యురాల్లా జాయిన్ చేసుకొని 30 ఏళ్ళు అయింది అని అర్థం. ఇందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్, ఆపర్చునిటీ అండ్ కంటిన్యూస్ సపోర్ట్. అందం అందం జీవన సుమగంధం, అందం అందం జీవన సుమగంధం, మరులు గొలిపే మధుర మకరందం, అవని పైన అంతులేనిది ఆనందం, జగతిని ఒకటిగా చేయా మేటి బంధం, సృష్టికి సొగసు చందం, జగతిని ఒకటిగా చేయా నీటి బంధం, సృష్టికి మూలం ఈ సొగసు చందం, అందం అందం జీవన సుమగంధం, అందం అందం జీవన సుమగంధం. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో, ఏమిటి కొత్త వింత, మదిలో ఏదో పులకింత, అర్థం కాని కవింత, ఆశల గిలిగింత, ఇదేనేమో ప్రేమ నవయౌవన సీమ, ఇదే సుమ ప్రేమ ఆ మదనుడి మహిమ, గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో. అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు, అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు, ఇది మది నదిలో నలిగే భావతరంగాలు, బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు, అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల
విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి కళలకే అంకిత ఓ కళంకిత కళలకే అంకిత కన్నీటికి అద్దం నీ చరిత కావ్యానికి అర్థం నీ జీవిత విషపరీత విధి వంచిత విషాద సంచిత ఓ కళంకిత కళలకే అంకిత ఓ కళంకిత కళలకే అంకిత. సినిమా పాటలతో సమానంగా సీరియల్ సాంగ్స్ కూడా ఇంత రాణించాయి అంటే ఆ సీరియల్స్లో ఉన్నటువంటి దమ్ము అలాంటిది, ఆ పాటల్లో ఉన్న మజా అలాంటిది. 30 ఏళ్ళుగా అద్భుతమైన సీరియల్స్తో అందరినీ అలరిస్తున్న ఈటీవీకి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్దాం. సాధారణంగా హీరోయిన్స్కి ప్రేక్షకులు గుండెల్లో గుడి కడతారు, కానీ ఈవిడికి మాత్రం నిజంగానే గుడి కట్టేశారు. ప్రేక్షకుల మనసులపైన అంతలాగా చెరగనటువంటి ముద్రని వేశారు ఖుష్బూ గారు. చూపు తిప్పుకోలేనటువంటి అందం, పాత్రకే వన్నె తెచ్చేటువంటి అభినయం ఆమె సొంతం. సూపర్ హిట్ చిత్రాల సెన్సేషనల్ హీరోయిన్గా తెలుగు తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినటువంటి ఖుష్బూ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము మరికొన్ని మొమెంటోస్ని అందించడానికి. Ladies and gentlemen, put your hands together for ఖుష్బూ గారు. మొమెంటోని అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అందం లాంటి అపురూపమైనటువంటి సీరియల్స్తో ప్రేక్షకుల్ని రంజింపచేసినటువంటి రాజా రవీందర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ రాజా రవీంద్ర గారు. తదుపరి శ్రీ బాలాజీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీలో వచ్చేటువంటి ఎన్నో ధారావాహికాల్లో నటుడిగా మెప్పించినటువంటి శ్రీ బాలాజీ గారికి సాదర స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. నెక్స్ట్ ఇంద్రనాగ్ గారిని వచ్చి మొమెంటోని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తన చక్కని నటనతో ఈటీవీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇంద్రనాగ్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వ్యాఖ్యాతగా, గాయనిగా, న్యాయ నిర్ణేతగా ఈటీవీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి సునీత గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఖుష్బూ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖుష్బూ గారు. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అస్సలు గుర్తురాదు. ఎందుకంటే when you have very big stalwarts here, I think you are at loss of words. I'm on this stage today because of two people. One is my Guru Garu, Raghavendra sir. Thank you so much. And the blessings of D. Ramanati Garu, who is always with me. If not for these two people, I wouldn't be here in the South or on this stage. Always indebted to the Telugu industry, especially my gurus who have brought me from Mumbai to the South. ETV 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్థాపనం ఎవరికి దొరకదు. I think I am very, very indeedly honored, extremely blessed to be on this stage today speaking about ETV. I have been very longly associated with it. And I think this is something which entertains people. The entire world of entertainment is not an easy job, but entertaining for many, many years. I have been fortunate enough to be involved with ETV. Prior to Jabardast, it was Get Ready, and now with Jabardast for the last 3 years. I think the best way to reach out to the public in the interiors has been television. Ekkadiki veltena
చిన్న పిల్లలు ఉంటే కూడా మీరు జబర్దస్త్లో వస్తున్నారు కదా అని అడుగుతున్నారు. So I think my heartfelt thanks to the entire team of Jabardast, because it's a family what we have. I can see my crowd here. Hi guys. So it's a great thing to be with a family and celebrating. I feel I'm part of ETV, and this celebration is my family celebration, and let us continue the journey, because I feel 30 years is just the beginning, many more years to go. Thank you very much. Enjoy your evening, ladies and gentlemen. థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బూ గారు. ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ టుడే. భారతదేశం అంటేనే ఐక్యతకు మారుపేరు. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, సంప్రదాయాలు వేరైనా నువ్వెవరు అంటే ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అంటాం. ఐకమత్యమే మహాబలం అని గట్టిగా నమ్ముతాం. కలిసి నడుస్తాము, కలిసి ఎదుగుతాము, కలిసి ఎదిరిస్తాము. మరి ఈ ఐకమత్యాన్ని నృత్య రూపకంగా ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు. మరి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ టీమ్ ని. బుజ్జి తల్లి, ఈసారి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దాం నానా. అలాగే నిన్నొక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ నానా. అన్న అన్న నన్ను చంపకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నేను ముస్లింనే అన్న, ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. कश्मीर में एक भीषण आतंकी हमला हुआ है। कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की। बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు.
ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. నిశ్శబ్దమే విరిగిపోదా, నిదానమే శబ్దమైతే విరుద్ధమే వీగిపోదా, నీ మౌనమో యుద్ధమైతే. తరం తరం నిరంతరం నిరాజనం నిసాహసం, నిశీదిలో నిరామయం జయించడం శోధనం. తరిగిడ తరిగిడ తత్తై తరిగిడ తరిగిడ తత్తై సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొనగా. మండే భాస్వరం ఓ సైనిక, శ్వానాగీతం నీ స్వరం ఓ సైనిక, బతుకే వందే మాతరం ఓ సైనిక, నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక. Spirit of Unity team, thank you so much for a wonderful performance. నవ్వులంటేనే ఈటీవీ, ఈటీవీ అంటేనే నవ్వులు. గత 13 సంవత్సరాల నుంచి నవ్వుల వర్షాన్ని కురిపిస్తోంది జబర్దస్త్ షో. సినీ రంగానికి కూడా ఎంతో మంది కమెడియన్స్ ని పరిచయం చేసినటువంటి ఘనత కూడా జబర్దస్త్ కి దక్కుతుంది. ఆ నవ్వుల్ని ఈ వేదికపైకి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అందరికీ నమస్కారం అండి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మేమిద్దరం అంటే మనిద్దరం చేసుకుంటున్నామేమో అని తేడాగా అనుకుంటారు. మేమిద్దరం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాం అండి. అంటే ఈటీవీకి 30 ఏళ్ళు నిండి కదా, మాకు 30 ఏళ్ళు నిండి, మాకు 30 ఏళ్ళు నిండి. కరెక్టేరా, మన పెళ్లి అంటే ఏంటి ఇంతమంది వచ్చారు? ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని సంసారంలోకి అడుగు పెడుతున్నాం కదా, ఒకరు నాశనం అవుతున్నాం అంటే చూడడానికి అందరూ వస్తారుగా. అందుకే నా మాట ఇప్పటికైనా డెసిషన్ తీసుకుందాం. పెళ్ళొద్దురా, పెళ్ళొద్దురా. ఎంత దూరం వచ్చిన తర్వాత పెళ్లి అవ్వాలి అవ్వాలి. వద్దబ్బా ప్లీజ్. మనం వచ్చామంటే మన స్టైల్ మ్యూజిక్ ఒకటి పెట్టరా, పెళ్లి చేసుకోబోతున్నాం. హలో
నేను చెప్తానండి, నో ప్రాబ్లం. ఎవరు? ఈటీవీ యాజమాన్యం ఏంటంటే వాళ్ళు ఇది చూసారంట, మీకు ఇచ్చిన ఇన్విటేషన్ మళ్ళీ వెనక్కి ఇచ్చేయమంటున్నారు. అక్కడ చూడు అన్న ఏ అంటారు వాళ్ళు అన్నాయి అని అంటారు. అలా నువ్వు ముందుకెళ్ళావు అనుకో, ఆ తర్వాత మనం కవర్ చేసుకోవాలి అంతా ఏ అని. అంతా కాదురా, చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఏదైనా నా గురించి కొంచెం ఏదన్నా చెప్తే జనాలకి. చాలా పెద్ద కథ స్వామి, రక్తంతో సంద్రం అంతా ఎరుపెక్కిన కథ. ఆ ఎరుపే డైరెక్ట్ గా మనిషి రూపంలో ఉన్న కథ. అమీర్పేటలో అమ్మాయిలతో తన్నించుకున్న కథ. అలా కాదురా, ఏదైనా ఎమోషనల్ అయ్యేటట్టు అలా ఏదన్నా ఎమోషనల్ గా. సుధీర్ ఎందుకో వెనకపడ్డాడు. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే అతను చిన్న చిన్న గుడిసెల్లో తూరి సుధీర్ ఎందుకో వెనకపడ్డాడు. అసలు నేను పెళ్లి చేసుకోవద్దు ఏంట్రా, పెళ్లి చేసుకుంటే ఏమైతే? అరే బయట పరిస్థితులు బాగాలేవురా, నువ్వు చూసావుగా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో. ఏమైంది? అరే బాబోయ్, మొన్న ఒకరు కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు మగుండి. శోభనానికి ముందా తర్వాత మొన్న రీసెంట్ గా కత్తితో పొడిచి చంపేసింది. శోభనానికి ముందా తర్వాత? ఒరే నీకు అర్థం కావట్లేదురా, డ్రమ్ములో కప్పెట్టేసింది. డ్రమ్ములో బాగుంటది, చిన్న స్పేస్ లేకుండా. అబ్బా చంపేసిందిరా. చంపేసింది. శోభనానికి ముందా తర్వాత? అయ్యి బాబోయ్. నా మాటని వద్దురా, పెళ్లి ఖచ్చితంగా ఎంత దూరం వచ్చిన తర్వాత జరగాల్సిందే ఎలాగన్నా సరే. సరే బామ్మ ఎక్కడుంది? నమస్కారం అండి. వీళ్ళిద్దరూ నా మనవాళ్ళు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూసి చచ్చిపోదామని నా కోరిక. నువ్వు చచ్చిపోవడానికి పెళ్లి దాకా ఎందుకే? నేను పెళ్లికి ముందు చేసి చూసుంటే అప్పుడే పోయేదానివి. వీడు నా చిన్న మనవాడు అండి, నెల తక్కువ వెదవా. ఆడు పెద్ద మనవాడు, నెల తప్పించే ఎదవా. వాడు మా ఫ్రెండ్, నెలంతా ఎదవే. అయినా కాదే, నా మాటనవే. వాడికి ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోవడం నాకైతే ఇష్టం లేదే. నేను చూసాను చాలా మందిని. పెళ్లికి ముందు జీవితం అబ్బని తీయని దెబ్బలా ఉంటది, పెళ్లి తర్వాత జీవితం బాబోయ్ అబ్బాయి మనకు మాట్లాడడం మొత్తం వాళ్ళే. మీకు అసలు పెళ్లి అంటే ఏంట్రా అంత విరక్తి? మీకు ఎలాంటి పిల్ల కావాలో పోనీ చెప్పండి రా. నాకు గంగోత్రి లాంటి అమ్మాయి కావాలి. నాకు గంగూబాయిలో ఉంటే సరిపోయింది. పెళ్లి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. అవును, ఘట్టం గురించి గొట్టంగాడే చెప్పాలి. అయినా దేవుడు ఎక్కడో చోట మన ఇద్దరు కోసం ఏదో ఒక ఆంటీని పుట్టించే ఉంటాడు. నీ ఆంటీని తగలయ్యా. ఏమండి, వీడికి అన్నప్రాసం చేసేటప్పుడు మనం అన్ని పెడతాం కదండి, పదార్థాలు, పెన్ను, పెన్సిల్ అన్ని. ఆడ అవి ముట్టుకోకుండా ఇవన్నీ సర్దిన ఆంటీని పట్టుకుని ఏడ్చాడు. వెళ్తావా మన రాత్రి నిమ్మకాయలు తడ్డొచ్చాడు. అవును రాయుడు, ఎన్నిసార్లు చెప్పినా రోడ్డు మీద నిమ్మకాయలు జంప్ చేసి వస్తాడు. చాలా సార్లు ఆ నిమ్మకాయలు తొక్కుతారంటే కావాలని తొక్కుతాడు. దేనికిరా? ఏలేదురా, ఆ నిమ్మకాయలు దాటేస్తే మనతో పాటు దయ్యం వచ్చేస్తుంది అంటారు కదా. దయ్యం వస్తే కొంచెం ఏదన్నా ఒరే, నా కాళ్ళు బీగుతున్న కుర్చీ వేద్దామనే జ్ఞానం అన్న ఉందంటారా మీకు? మరి చూసుకోవాలి కదా. ఈవెంట్ అనగానే పేమెంట్ లేకపోయినా వచ్చేస్తావు. ఈ టీవీకి 30 వచ్చినాయి కాదు, నీకు 70 వచ్చినాయి. చూసుకోవాలి కదా. నువ్వు వచ్చావేంటే? అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిక్కో చిక్కమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో. ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పండి, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? చిన్నప్పటి నుంచి నా కూతురు చేసుకుంటానని ఇప్పుడు దాన్ని ఎవరినో చేసుకుంటున్నావు, అందుకే అది ఎలా ఉంటుందో చూద్దామని. మీ అత్త సరేరా, మీ అత్తానికి వచ్చిందే ఈ కావిడి బద్ద. ఇదెవరు? ఏమండోయ్, సుధీర్ ని చాలా సంవత్సరాలుగా చాలా గాఢంగా ప్రేమిస్తున్నా. వన్ సైడ్ లవ్ తెలుసా? ఇలాంటి హోప్స్ ఏం పెట్టుకోవద్దు. మొక్క వంగనిది మానయ్య వంగిద్దా? నాకు మొక్కలు మానలు వంగితే అస్సలు నచ్చదు. ఏవయ్యా, నా కూతురికి ఏం తక్కువ? దీన్ని చూడు, ఇది జాబిల్లి, నువ్వు గండు పిల్లి. బావా చెప్పవే, నువ్వు నన్ను వదిలేస్తున్నావా? అసలు నేనేంటో తెలుసా? ఆధార్ కార్డు లాంటి దాన్ని, నీకు గుర్తింపు తీసుకొస్తా. నేను ఏటీఎం కార్డు లాంటి దాన్ని, ఎంత గీకితే అంత ఇస్తా. అయినా వన్ సైడ్ లవ్ ఎంత బాధపడతా నీకు తెలుసా? ఇదిగో అమ్మాయి, వన్ సైడ్ లో ఏడవడం కాదు. ఆడవాళ్ళ దగ్గర కొన్ని అస్త్రాలు ఉంటాయి, అవి ఇలా వదలాలి. వదలమంది అస్త్రాలు, వస్త్రాలు కాదు. అమ్మా, నేను ఆది లేకుండా ఉండలేను. నేను పడవైతే ఆయన తెడ్డు. కానీ అయ్యో, నువ్వు కోడైతేనే గుడ్డంలా. ఆది లేకపోతే నాకు నైట్ నిద్ర పట్టదమ్మా. నేను జోకొడతా, నేను జోడించి కొడతా.
ఆది లేకపోతే నేను చచ్చిపోతా అమ్మా. ఇట్స్ ఓకే, వై ఆర్ యు గోయింగ్ టేక్ ఎ చిల్ బ్రో. ఏంటి సన్నాస్ గడికి ఇంగ్లీష్ కూడా వచ్చా? ఇంగ్లీష్ ఏంటి, చైనీస్ జపనీస్ కూడా వచ్చు. అయ్యలా నేర్చుకున్నాడు. తెల్లారిందాక అవేగా చూసేది. ఏంట్రా ఇది? ఒరే ఈ గోల సరే, అసలు పెళ్ళాళ్ళేర్రా. నమస్కారం. రే పిల్ల బచ్చా, నువ్వేనా తోడు పెళ్లి కొడుకు? నేను తోడు పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతుర్లకి తండ్రిని. ఒరే ఎక్కడైనా తండ్రి కథలు చెప్తే కూతురు నిద్రపోతారు, నువ్వు వాళ్ళు కథలు చెప్తే నిద్రపోయేలాగా ఉన్నావు. నువ్వు తండ్రా? బాబు నేను నీకు మావయ్యని. ఏది ఒకసారి మామయ్యాను అలా ఉన్నావు నువ్వు. నువ్వు మాకు మామయ్య ఏంట్రా? ఇల్లే పెళ్లి కూతుళ్ళు షాక్ అయ్యారా? వీళ్ళు నా కూతుళ్ళు, మరి నేనెంత షాక్ అవ్వాలి, నేనెంత షాక్ అవ్వాలి. ಅಪ್ಪ ನಂಗೆ ಹುಡುಗ ಹೃದಯವಂತ ಆಗಿದ್ರೆ ಸಾಕು, ಸಿರಿವಂತ ಇಲ್ಲಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ఏంటి అమ్మాయి కన్నడ మాట్లాడుతుంది? షాక్ అయ్యావా? నేను తెలుగు, అది కన్నడ, మరి నేనంత షాక్ అవ్వాలి. వీడు నీ బామ్మర్ది, ఎందుకు పలికినాడు ఎదవా? కూతుర్లకు పెళ్లి చేయరా అంటే వెళ్ళి 4 పెళ్లి చేసుకొని వచ్చాడు వీడు. ఆ ముసలోడెవరు? పెళ్లి కూతురు తాతనే. కాటికి కాళ్ళు కాసే వయసు పాపం. నీది కృష్ణకాంత్ పార్క్ లో కూర్చొని కబుర్లు చెప్పే వయసు. నుయ్యి నేను పోయే ముందు పిల్లల పెళ్లి చూసి పోదాం అనుకుంటున్నాను. వాళ్ళు అయ్యేలోపే పోయేలా ఉన్నాడు. పెళ్లిలో ఏంటారు అలాంటి మాటలు? అమంగళం అమంగళం గురించి తిమింగళం మాట్లాడుతుంది. పెళ్లి కూతురులను మాట్లాడమను. ఏటా పెళ్లి కూతురులని మాట్లాడమను. వినపడతాలే. ఈ స్కిట్ కి నీకు పేమెంట్ లేదు. అదేంటి పేమెంట్ ఉన్నాను మళ్ళీ వచ్చాను పేమెంట్ లేదు. మాట్లాడమను. మాట్లాడనమ్మా, పేమెంట్ ఉంది. అమ్మా ఒక్కసారి తలెత్తి అబ్బాయిని చూడండి అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అది చూడంగానే కడుపు తిప్పుతుంది. ఇద్దరు కలిసి ఆన్నే చూసారా? ఆ పక్కన ఉన్న చూసి సావచ్చు కదా. మీ పేరేంటి? కావ్య. సుధీర్ కావ్య. సుక. ఒరే సోక నువ్వు ఆగు. అమ్మా మీ పేరేంటి? సౌమ్య. సౌమ్య. ఆది సౌమ్య. ఆమ్య. మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. పెళ్లి అయిన తర్వాత వేరే అమ్మాయి మొహం కూడా చూడకూడదు. నా మొహం చూసి అలవాట్లేదు. నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? చెచ్చే మా వాడు సిగరెట్ అంటే పడదు, అందుకని బయటకు ఊదేస్తాడు. ఒక్కోసారి కాలు చేసి నలిపేస్తాడు మావాడు. దాన్నే సిగరెట్ కొట్టడం అంటారు. మందు తాగే అలవాటు? మందు అంటే పరమ అసేం. బాటిల్ కరమేసుగానే పైన 2 దెబ్బలు కింద 2 దెబ్బలు బయటకు పంపేస్తాడు, లోపల పంపేస్తాడు. మావాడు మందు అసలు పడదు. దాన్నే మందు కొట్టడం అంటారు. సరే అదంతా కాదు, నేను మీ హెల్త్ సర్టిఫికేట్ చూసి నేను డిసైడ్ చేస్తాను. ఇదేంటి బ్లడ్ గ్రూప్ O+ ఉండేది తర్వాత A+ గా మారిందా? అంటే మనోడు చేసేవన్నీ A+ సినిమాలు. ఇదేంటి హార్ట్ బీట్ రకరకాలుగా ఉంది? అంటే జనరల్ గా 72 సార్లు కొట్టుకుంటది. ఎవరినైనా అమ్మాయిని చూసినప్పుడు 92 సార్లు, దొరికేసినప్పుడు 152 సార్లు. హలో మన రేంజ్ ఏం తెలుసా? మొన్న వకీల్ సాబులు అడిగారు, నన్ను రాజా సాబులు అడిగారు. నన్ను మా మున్సూబ్ అడిగాడు, నేను చెప్పానా? మీకు తెలియదు కానీ నేను అడగాల్సిన పద్ధతిలో అడుగుతా. బాబు దమ్ము కొడతావా? దమ్ము వచ్చినా కొడతా. బాబు మద్యం అలవాటు లేదుగా? మధ్యలో ఆపే అలవాట్లేదు. ఏం చదువుకున్నారు? నేను PhD చదివా. మరి వాడి దాంట్లో పీ లేదు, ఓన్లీ HD వీడియోస్. ఏమ్మా మీకు మేము నచ్చాం కదా, ఇవన్నీ వద్దు. పెళ్ళన్నాక ఆర్కెస్ట్రా ఏముండదా? ఆర్కెస్ట్రా కావాలి కదా. ఆర్కెస్ట్రా మందుకల వచ్చేసిందే బాలా, పుల్లు బడులు తెమ్మంది ఈ వేళ, హడావుడిగా బారుకెళ్ళి బీర్లు తెద్దాం, ముచ్చటగా 3వ బీరు వేద్దాం. పెళ్లిలో ఈ మందు పాటలేంటబ్బా? పెళ్లి పాటలు పాడు. సాపాటు ఎటు లేదు, సాపుంటే చాలు సుధీర్, రాజధాని నగరంలో ఆ పొరి ఈ పొరి నీకే కావాలి కదరవో సుధీర్, కెమెరాలు ఎన్ని ఉన్నా నువ్వు దొరుకుడు కష్టం కదర సుధీర్.
జబర్దస్తులో నా హైపరాది వీని కంట్ల పడితే వదలడేది. ముహూర్తం టైం అయిపోతుంది. పంతులు పిలిపించండి. సీజన్ కదా, పంతులు బిజీగా ఉంటే మన తెలిసిన శుద్రబుద్ధులు బాగా చేస్తాను తీసుకొచ్చా. పెళ్లి చేయాలి కదా, చేతపడి చేస్తాడేంటి? ఓం భీం క్రోమ్ క్రోమ్ గాదరా క్రీమ్, క్రోమ్ గాదరా క్రీమ్. ఓం భగిని భాగోదరి మంగాలక్ష్మి ఆవాహయామి వెంకటలక్ష్మి ఆవాహయామి. ఆల్రెడీ నువ్వు వసిపరుచుకున్న వాళ్ళు ఇటు పక్కకు రారా బాబు. ఏ బాబు పెళ్లి మంత్రాలు చదవరా బాబు, పెళ్లి చేసుకోవాలి మేము. ఇంతకీ పెళ్లి కూతులేరి ఉన్నారు. అమ్మా మీ తలెండుకు ఒక 2 ఇవ్వండి. బాబు మీ సొక్క గుడ్లు ఒక 2 ఇవ్వండి. దేనికి ఇవన్నీ? తంతు జరిపించొద్దా? తంతు ఎగిరి తంతాం ఇలా చేస్తే. ఏంట్రా అరుస్తున్నావు? నీ పని చెప్తా నాకు. ఏంటి ఇది వాసం అయింది? ఏంటి నిన్ను వాసం చేద్దాం అంటే? ఏదో ఒక శక్తి నిన్ను లాగింది. నువ్వు దగ్గరికి వస్తుంటే నాకున్న శక్తులు పోయేలా అవతల పో. పెళ్లి కూతురు ఇద్దరు సారీలు మార్చుకున్నాండి అమ్మా. ఏంటి దాన్న నువ్వు చేసుకుంటుంది? దానికంటే నా కూతురే బాగుంది కదా. ఎవడకు కావాలి నీ కూతురు? అంత అందమైన అమ్మాయి నాకు దొరికితే. నాన్న 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 ఏమైంది? ఏమైంది? అవునా? ఏమైంది? పెళ్లి కూతురు లేచిపోయారంట. ఎందుకు? వాళ్ళు ఎక్స్ లవర్లు వచ్చారంట, వాళ్ళతో లేచిపోయారు. మీరు ఇంకా అదృష్టవంతులు, చేసుకొని ఉంటే పోయేవాళ్ళు. ఇదిగో ఇంత దూరం వచ్చాక పెళ్లి చేసుకోకపోతే మన పరువు పోద్ది. ఎవడ్రా నువ్వు? ఆది వర్ష ఆవా రాగి జావేం గాను, జావేం గాను. అదెవరో పారిపోతే నా కూతురు కావాలా? ఇచ్చేది లేదు. అది కాదు, కొంచెం చూడత్తా. ఆయన మామగారు చచ్చిపోతే కూతుర్ని అల్లారు ముద్దుగా ప్రేమించారు. ఇదేంటి మామయ్య కూడా నాకు చెప్తుంటది, కూతురు నీ చెప్తుంటది. ఎంతమంది వెళ్ళిపోయినా నీ కోసం ఇంకా ప్రాణం కాచుకొనే ఉంది. నువ్వంటే నాకు అంత ఇష్టం సుధీర్. టైం అయింది సరే. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళ మామగారు చనిపోతే నువ్వేంటే మామయ్య గారి పోయి నాకు చెప్తావు, పెంచాలని ఆడి చెప్తుంటావు. మామయ్య పోలేదు, కూతురు పెళ్లి అనుకుని నేనే వచ్చా. నేనే నేను మొగుడిని. మళ్ళీ నా దగ్గరకు వస్తా. ఆడిని మూడేళ్ళు మీరు బతికే ఉన్నారా? మీ ఆయన బతికే ఉన్నాడు. పిల్లని ఆదికి ఇవ్వవే. మీ అమ్మ ఎలాగో ఇవ్వదు, నువ్వు రావే. నేను తీసుకుపోతారా? నేను చేస్తారా? మరికొన్ని మొమెంటోస్ ని అందించడానికి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రఖ్యాత దర్శకులు శ్రీ కోదండరామరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, కొండవీటి దొంగ, ఖైదీ, ముఠామేస్త్రి ఇలా చిరంజీవి గారితో ఎన్నో అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించినటువంటి డైరెక్టర్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే నిర్మాత శ్రీ సురేష్ బాబు గారిని కూడా సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బొబ్బిలి రాజా, నారప్ప, వెంకీమామ, దృశ్యం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. సురేష్ బాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ 30 వసంతాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మరికొన్ని మొమెంటోస్. శ్రీ మురళీమోహన్ గారిని సగౌరవంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రోగ్రాంతో తొలిసారిగా చిన్ని తెరకి విచ్చేసినటువంటి ప్రఖ్యాత నటులు, హీరో, వర్సటైల్ యాక్టర్, ప్రొడ్యూసర్, ఆంటర్ప్రెన్యూర్ మురళీమోహన్ గారికి ఈరోజు మొమెంటో ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు ఫర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ. ఇక శ్రీ అలీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గిలిగింతలు పెట్టేటువంటి హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆలీతో సరదాగా, ఆలీతో జాలీగా, ఆలీ 369 ఎన్నని చెప్పాలి. అలీ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. శ్రీ చంద్రబోస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో ఈటీవీ మకుటాలకు మధురమైనటువంటి గీతాలని రాసి పాడుతా తీయగాని నిండైనటువంటి న్యాయ నిర్ణేతగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆస్కర్ శిఖరాలని అధిరోహించినటువంటి అద్భుత కవి శ్రీ చంద్రబోస్ గారికి ఇదే మా ఆహ్వానం. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. శ్రీ కోదండరామరెడ్డి గారిని అలాగే సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం.
ఈ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఊరికి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. రామోజీరావు గారు ఒక ఫ్లోర్ దగ్గర ఒక బల్ల తయారు చేయించుకుంటున్నారు దగ్గర కూర్చుని. ఇదేంటి సార్ చిన్న బల్ల తయారు చేయించుకుంటున్నారు మీరు, ఇంత పెద్ద సామ్రాజ్యం మీరు చేయాల్సి ఉంది అంటే, లేదు ప్రతిదీ నేను దగ్గరుండి ఇలా చూసుకుంటేనే ఇంత పెద్ద సామ్రాజ్యం నేను నిర్మించగలను అని అన్నారు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, నేను ఈనాడు, మార్గదర్శి, ఇట్లాంటి ఉషాకిరణ్ ఇట్లాంటివి చాలా పెట్టాను, కానీ నా పేరు ఈ వీటిల్లో ఎక్కడా లేదు, అందుకని రామోజీ ఫిల్మ్ సిటీ అని పెట్టబోతున్నాను దీనికి. ఇది శాశ్వతంగా నేను చనిపోయిన తర్వాత కూడా ఇలా ఉండాలి అని ఆయన చెప్పారు. దీన్ని ఇలాగే కొనసాగించాలని కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ బాబు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. రామోజీరావు గారు ఇస్ లైక్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఒకసారి ఇండస్ట్రీలో వెన్ దే వాజ్ అ ప్రాబ్లమ్, చెన్నై హైదరాబాద్కి వస్తుందా రాదా అన్నప్పుడు ఐ కేమ్ టు రామోజీరావు గారు అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేటట్టు లేదు. ఆయన ఆ రోజు చెప్పారు, కొన్ని రోజులు ఆగమ్మా, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అ స్టూడియో, తమిళనాడు నుంచి కాదు ఆల్ ఇండియా నుంచి ఇండస్ట్రీ ఇక్కడికే వచ్చేస్తుంది. ఇన్ యువర్ లైఫ్ when you're trying to do something, కష్టాలు నష్టాలు వస్తాయి. I know what you're doing now. Just keep going and you'll get success. It's one of the greatest lessons that I learned. When you are on a goal, just keep heading towards it and you will win. This extraordinary man created an extraordinary channel, and that extraordinary channel has given outstanding opportunities to so much of talent, music, actors, everybody. It's not a simple thing. Today, so many people live on ETV, watching it, working in it, and he's created an extraordinary team of, I don't know whether I should call it a team or an army or a family. Congratulations to the entire ETV family. You people have been doing a great job. Keep up the great work. This channel will rock forever. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ బాబు గారు అండ్ అలాగే కోదండరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ. రఘుబాబు గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? సుమా యాంకరింగ్ కి అందం తెచ్చింది అని మీకు ఎందుకు అనిపిస్తుంది? మీరు వ్యక్తిగా అందంగా ఉంటారు, మీ మాట అందంగా ఉంటుంది. ఇదే జవాబు రాజీవ్ కనకాల గారు చెప్తారో లేదో నేను ఒకసారి అడిగి చూస్తాను. రాజీవ్ గారు, ఈటీవీ 20వ వసంతాల్లో మనం మాట్లాడినటువంటి గ్రౌండ్ ఇంటరాక్షన్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా మీకు మొన్ననే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది. ఏంటి నించోరా? ఓ సారీ. పర్వాలేదు. ఈటీవీ 20 వసంతాలకి ఇప్పటికీ కూడా చెప్పు చేతల్లోనే ఉన్నావు. చెప్పండి, మీ ఆవిడ యాంకరింగ్ కి వన్నీ తెచ్చింది అని ఎందుకు అనిపిస్తుంది? నిజంగా వినపడలేదు. వినపడదు మీకు? మీ ఆవిడ వచ్చిందిగా, వేరే యాంకర్ వచ్చి ఉంటే మీకు వినపడేది. చెప్పండి, ఏది ఏది ఏం అడిగారు? మీ ఆవిడ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? రోజు మిమ్మల్ని ఆనందంగా ఉంచే మీ భర్త రాజీవ్ కనకాల. ఈటీవీ 20లో కాకపోయినా ఈటీవీ 30లో మీరు మార్కులు కొట్టేశారు. రాజా రవీంద్ర గారు, పాడుతా తీయగా కార్యక్రమం అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. స్వరాభిషేకం ఇంకా ఇష్టం. ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలను చూసినటువంటి మీరు ఇప్పుడు పాట పాడకూడదు? ఇక్కడ ఎవరో ఉండరు. ఈటీవీ 30 years పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? స్టార్ట్ అయినప్పుడు చదువుకుంటున్నాను బాస్. నేను స్కూల్లో ఉన్నాను. ఎస్. స్కూల్ నుంచి ప్రోగ్రామ్స్కి వచ్చేదాన్ని. విధి ఇప్పుడు పాట విన్నారు కదా, అది నేను కంపోజ్ చేసింది. సుమన్ గారితో అప్పటి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. థ్యాంక్ యూ. శైలజ కిరణ్ గారు, ఎనీథింగ్ అబౌట్ యువర్ మెమరీ విత్ ఈటీవీ 30? వి ఆల్ హ్యావ్ సో మెనీ మెమరీస్. మీరు కూడా ఏదైనా షేర్ చేసుకుంటే బాగుంటుంది. నా పెళ్ళైన కొత్తలోనండి, అప్పటికి ఈనాడే ఉంది. డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు, మార్గదర్శి 3 సంస్థలు. తర్వాత ఈటీవీ వచ్చింది. సుమన్ గారు కాలేజ్ పూర్తి చేసుకుని he came back to India and chairman garu floated this idea of starting the television channel. That's when Suman got completely engaged with ETV, and for so many years Suman garu, Bapneer garu and the entire team of ETV they worked very hard, and ETV became the household name
ఇన్ ది ఎర్స్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్. చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఉన్నతమైన పరిమాణాలని పాటించమని చెప్తూ ఉంటారు. ఏ వ్యాపారంలో అయినా అందరికీ ఉపయోగపడే రకంగా ఉండాలని చెప్తూ వచ్చేవారు. అది అందరూ కంటిన్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ టీవీ యూనివర్సిటీ నుంచి వచ్చారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. చిరంజీవి గారు సినిమాలోని పాటలంటే డాన్సులంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆర్ రెడీ? లెట్స్ ఇన్వైట్ రజీనా ఆన్ స్టేజ్ విత్ అవర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చిరంజీవి గారి సినిమాలోని పాటల మెడ్లీతో పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది రజీనా. కొందరి గురించి తెలుసుకోవాలంటే చరిత్ర తిరిగేయాలి, కానీ చరిత్రనే తిరగరాయాలంటే ఆయనే రావాలి. కొందరి పేర్లు చరిత్ర రాసిన పుస్తకాల్లో ఉంటాయి, కానీ ఆయన పేరు మీదే ఎన్నో చరిత్రలుంటాయి. మనమందరం సంగీతానికి డ్యాన్స్ వేస్తాం, కానీ ఆయన డ్యాన్స్ వేయడం కోసమే స్వరాలు కొత్త రాగాలు పాడతాయి. ఆయన రాకతో వెండి తెర పురుడు పోసుకుంది. ఆయన నటనతో కలెక్షన్ల వర్షం కురిపించాడు. బాక్సాఫీసులో సునామీ సృష్టించాడు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేది ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని కోట్ల గుండెల్లో ఉన్న ఒక ఎమోషన్. మెగాస్టార్ అంటే ఒక ఫీలింగ్, మెగాస్టార్ అంటే ఒక ఫెస్టివల్, మెగాస్టార్ అంటే ఒక ఫైర్, మెగాస్టార్ అంటే ఒక ఇన్స్పిరేషన్. జై మెగాస్టార్. వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఎక్కడ్రా నా బంగారు కోడి పెట్ట? నవ్వింది మల్ల చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాక ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. యుర్రెక సకమిక 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 సకమిక.
నేను ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. ఎవరు? నువ్వే. ఏమిటి నాలో నీకు నచ్చింది? శత్రువు ఇంటికి సింహంలా రావడం నాకు నచ్చింది. మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగతనం నచ్చింది. ఇంకా చిరుతపులి లాంటి నీ చూపు నచ్చింది. గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది. నీ నడకలో నీ స్టైల్ నచ్చింది. అంతెందుకు, టోటల్ గా నీ బాడీలో ఉన్న అణువణువు నాకు నచ్చేశాయి. పాట కావాలా స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిడ్డ కావాలా స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా రవే 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 కన్యా క్యారెట్ లక్కమిటి మెడవే లండన్ లకెట్ ఒట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నగాని సింగే పట్టు నన్ను నిలు దాచి పెట్టు ఓ పుల్లోడా బీట్ బాగుంది కానీ బాస్ కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. 1 2 3 నువ్వు మామూలోడు కాదను. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఈటీవీ 30 వసంతాల ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా చిరంజీవి గారు స్టెప్ వేయడం దీన్ని 10 నాచెస్ అప్ తీసుకెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. అలాగే రజీనా కసండ్ర గారు, వాట్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఆల్సో కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ విజయ్ బెన్నీ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సినిమాలో హీరో అంటే ఎవరు? ఏం చేస్తారు? ప్రజాసేవ చేస్తారు, నిస్సహాయులకి అండగా నిలబడతారు, ప్రాణాలు కాపాడతారు, అలాగే ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులని సాధిస్తారు. ఇవన్నీ తెర మీద చేస్తే హీరో అంటారు, నిజ జీవితంలో కూడా చేస్తే మెగాస్టార్ చిరంజీవి అంటారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి సకాలంలో ఎంతో మందికి రక్తం అందేలాగా చేసి వేల ప్రాణాలని కాపాడారు. ఎన్నో వేల మందికి చూపుని ప్రసాదించి వాళ్ళకి తిరిగి ఈ లోకాన్ని చూసేటువంటి అదృష్టాన్ని ప్రసాదించారు. సినీ రంగానికి ఆయన చేసినటువంటి సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించి కేంద్ర మంత్రిగా ఎదిగారు. సాటిలేని మేటినటుడు, మనసున్న మనిషి, మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారిని సగౌరవంగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
సార్ ఈరోజు ఈటీవీ సెలబ్రేషన్ ఉంది, కానీ ప్రతి స్టేజ్ మీద మీరు ఎక్కడైనా ఉంటే ఆ సెలబ్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిమ్మల్ని చూసి అది సెలబ్రేషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు వచ్చారు కదా పైన, నేను బ్యాక్ స్టేజ్ నుంచి చూసాను. నేను అక్కడి నుంచి విస్సిల్ చేయాలని అనిపించింది నాకు. ఎందుకు సార్ అలా ఉన్నారు మీరు? విస్సిల్ చేయడానికి అనిపిస్తుందా లేదా అందరికీ? నేను ఒక విస్సిల్ వేయనా సార్? యమహో నియమయమాదం చలవేగదియగ దిగతాపం నమహో నీ ఝమ ఝమవాటం సుడివేగిందియడ పెడతాళం. యాక్చువల్లీ ఎక్కడైనా ఓ హీరోని చూస్తే సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత సార్ ఒక స్టెప్ ఇస్తారా అని అనిపిస్తుంది సార్. సార్ యాక్చువల్లీ ఈరోజు ఈటీవీ 30 years కంగ్రాచులేషన్స్. కానీ ఫర్ మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది బికాస్ యూ ఆర్ హియర్ అండ్ ఐఎమ్ షేరింగ్ దిస్ స్టేజ్ విత్ యూ. ఒక్క స్టెప్ నాతో పాటు కూడా అందరూ అడుగుతారు, ఐ నో చాలా అనోయింగ్గా ఉంటుంది మేబీ. లేదు సార్, మీరు చేసాను అయ్యింది. ఇప్పుడు మీరు చేస్తుంటే చూసి ఆనందించాలని ఇది నాకు, ప్లీజ్. అంతేగాని సార్ నేను మీ వెనకాల ఉంటాను సార్. ఆల్ యంగ్స్టర్స్ కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా సో మచ్ సుమా. చిరంజీవి గారు అన్ని షాక్లు ఇస్తున్నాను. ఏ మాత్రం ప్రిపరేషన్ లేదు, ఏమి లేదు. రమ్మను, ఏంటిది? మీకు ప్రిపరేషన్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి సార్, ఎనీ అదర్ యాక్టర్, నోబడీ ఈస్ టు యువర్ క్యాలిబర్, బట్ ఎనీ అదర్ యాక్టర్ అంత స్పాంటనియస్గా, అంత ఒక ఈజీగా తీసుకుని, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక డాన్స్ వేస్తే, ఒక హలో చెప్తే సార్ నాకు అవార్డు ఉందా, నేను వస్తున్నాను, నేను ఏం చేయాలి, ఒక 10 మందిలో ఉండాలి, అలా ఉంటే నేను వస్తున్నాను, అది ఏం బందా కాకుండా ఇక్కడ వచ్చి నిజంగానే ఒక ఫ్యామిలీ అయితే ఇలాగ ఉండాలి. వై యూ ఆర్ ట్రూలీ ద మెగా స్టార్. ఇట్స్ వెరీ క్లియర్ సార్. Your humbleness is something, you're so rooted, so grounded, and I think this is one message we can take it for generations to come, that there cannot be another mega star in this life, because when you have you, there just cannot be another one. స్టార్స్, సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ వస్తారు పోతారు. ఎవరు చూడలేదు ఈ ఫిలిం ఇండస్ట్రీ, ఎవరు చూడలేదు ఈ ప్రేక్షకులు, ప్రజలు. కానీ నిరంతరం మంచి వ్యక్తి, మంచి మానవుడు అని అనిపించుకోవడం నాకు ప్రధానం తప్ప ఇవన్నీ శాశ్వతం కాదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ లాగా నేను ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా, ఎలాంటి స్టారీ ఇమేజ్ని పెట్టుకోకుండా మీతో పాటు ఇంత సరదాగా చేయగలిగానంటే అది వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం. అందుకని నన్ను నేను మర్చిపోయి నా ఇంట్లో, నా బెడ్రూమ్లో, నా హాల్లో నేను డ్యాన్స్ చేస్తూ వేసేస్తున్నానంటే కనుక ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి లేయర్స్, ఎలాంటి ఇవి లేవు. నాకు అంతటి కంఫర్ట్ నాకు ఈ ఫ్యామిలీతో ఉంది. ముఖ్యంగా మా రామోజీరావు గారితో నాకు ఉండేది. ఈ 30వ ఈటీవీ వార్షికోత్సవ
వేడుకకు నేను రావటం అన్నది అది నాకు బాధ్యత. వారు పిలిచినా పిలవకపోయినా ఏంటి పిలవలేదు అని అనుకుంటానేమో, కానీ పిలవగానే తప్పని వస్తాను బాపిడి గారు, మీరు ప్రత్యేకించి నాకేమి ఆహారం ఇవ్వక్కర్లేదు, వస్తాను. ఎందుకంటే 1995లో ఈ ఈటీవీ ప్రారంభించినప్పుడు ఆ వేడుక ఇప్పటికే నాకు కళ్ళ ముందు ఉంది. రామోజీరావు గారు అన్నీ తానై ఎంతో హృదయంగా ఎంతో హుందాగా ఈ ఈటీవీ ప్రారంభించడం నాకు తెలుసు. ఆ తర్వాత మొదటి వార్షికోత్సవానికి నేను ఒక ముఖ్య అతిథిగా వచ్చున్నాను. అది 29 సంవత్సరాలు అయిపోయింది. ఇందులో కూడా నేను మళ్ళీ పార్ట్ అవడం అనేది నాకు చాలా అదృష్టంగాను భావిస్తున్నాను. అండ్ రామోజీరావు గారు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్. ఆయనతోటి ఎప్పుడు నేను కలిసినా సరే ఇన్ని సంవత్సరాల్లోనూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. నేను ఆయన చెప్పేది అలా వింటూ ఉంటాను. నేను ఆయన నుంచి ఎన్నో నేర్చుకుని ఉన్నాయి. నాకు ఆయన చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కడో ఒక పల్లెటూళ్ళలో ఆయన పుట్టి ఆ పొలం గొట్ల మీద యువకుడుగా ఉంటూ అక్కడే కాదు మన జీవితం ఎక్కడికో వెళ్ళాలి, ఇంకేదో చరిత్ర సృష్టించాలి, మనకంటూ మనం ఒక ఈ చరిత్రలో మన పేరు శాస్త్రం నిలిచిపోవాలి అంటూ ఆలోచనతోటి నిరంతరం ఆయన అలా అనుకుంటూ ఒక ధ్యేయం ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్ళారా, అక్కడి అది ఎంతో కొంత సాధించుకుని సంపాదించుకుని ఆ ఒక ఐడియాలతోటి మళ్ళీ ఇక్కడికి వచ్చారా, మన ఈనాడు పెట్టారా, ఆ తర్వాత ఈటీవీ పెట్టారా, మార్గదర్శి పెట్టారా, ఎన్నో రకాలుగా శాఖోపశాఖలుగా ఆయన వ్యాప్తి చెంది ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన వ్యాప్తి చెంది ఆ తర్వాత ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోయేలాగా రామోజీ ఫిల్మ్ సిటీ ఇంత పెద్ద అద్భుతమైన కళాఖండం అద్భుతమైనటువంటి మార్వల్ని ఇక్కడ ఆయన సృష్టించారు. ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఈ రోజున మనందరూ కూడా ఆయన తలుచుకుని ఒక ఇన్స్పిరేషన్ పొందేలాగా ఈ రోజున ఈ వేదిక ఏర్పాటు చేశారు. ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయన కుటుంబ సభ్యులకు ఫీల్ అవుతుంటారు. అందులో నేను ఒకటి చాలా చాలా ఇన్స్పిరేషన్. ఆయన ఒకసారి కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను నా బాధ్యతగా కొంతమంది మిత్రుల దగ్గర విరాళాలు సేకరించి ఇక్కడ మన సినిమా కార్మికులందరికీ కూడాను మన గ్రాసరీస్ నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది 4 months వరుసగా. అలా ఇచ్చినప్పుడు నాకు ఈనాడు సంస్థ నుంచి ఒక 10 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు పంపించారంటే రామోజీరావు గారు మీకు స్వయంగా ఇమ్మన్నారని. నేను వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. సార్ మీరు డబ్బు పంపించారు ఎందుకండి, కావాల్సిన డబ్బు ఉందండి అంటే, లేదు చిరంజీవి గారు నేను విన్నాను, మీరు చాలా బాగా చేస్తారని మా సభ్యుల ద్వారా విన్న తర్వాత నేను కూడా ఇతోధికంగా ఇవ్వాలని అంటే, అయినా మీరు ఇవ్వగలదని మీ ఆశీస్సులు చాలండి ఈ కార్యక్రమం చేయడం అంటే, లేదు ఏదో ఉడతా భక్తికి ఇస్తాను, ఇచ్చింది పెద్ద అమౌంట్ అని కాదు చిరంజీవి గారు, మీరు చేస్తున్నది చాలా బాగుందని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి, ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో నేను చేశానంటూ ఆయన ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఎంత స్ఫూర్తిగా ఉన్నాయంటే అంత అయితే కాదు. అండ్ అట్లాగా ఆ తర్వాత ఆయన కూడా ఈ సంస్థ గురించి వీటి గురించి ఎన్నో విషయాలు మేము షేర్ చేసుకుంటుంటాం. ఆయనకి పెన్స్ కలెక్ట్ చేయడం చాలా ఇష్టం. నాకు బయటగా అబ్రాడ్ వెళ్ళినప్పుడు కొన్ని పెన్స్ కొనేవాడిని. అందులో కార్టియర్ బ్రాండ్ పెన్ను నాకు చాలా ఇష్టమైన పెన్ను. ఆ పెన్ను తీసుకొచ్చి ఆయన గిఫ్ట్గా ఇస్తే ఆయనలో ఫస్ట్ టైం ఒక పసివాడిని చూశాను. అబ్బా భలే ఉంది, ఇది చాలా బాగుంది చిరంజీవి గారు, ఎదుటిగా పెన్ తీసి ఓపెన్ చేసి ఆయన రాసి స్క్రిబుల్ చేసి చాలా బాగుందంటూ ఆ పెన్ను చాలా ముచ్చటగా ఆయన దాచుకోవడం చూస్తుంటే నేను ఇచ్చిన ఆ పెన్నుకు ఆయన అంత ఆనందపడటం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది ఆ పెన్ ఆయనతో ఇచ్చినందుకు. ఆ తర్వాత ఆయన డ్రా తీసి ఏవో కొన్ని డైరీస్ బయటికి తీశారు, రకరకాల పెన్లన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన డైరీ ఓపెన్ చేసేటప్పుడు కప్లెట్స్ లాగా కొన్ని లైన్స్ ఒక రంగులోను, ఇంకొక గ్రీన్లోను, రెడ్లోను, బ్లూలోను ఇట్లాగా ఆయన రాసుకునేవాళ్ళు. అవన్నీ కూడా చూస్తుంటే ఆయన కార్యాచరణ ఏం జరిగింది, ఏం చేయాలి, ఈ సంస్థని మరింత అభివృద్ధిగా ఎలా తీసుకురావాలి అంటూ ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ రాసుకునేవాళ్ళు. నాకు అనిపించింది ఇవన్నీ ఇంత మెటిక్యులస్గా ఆయన ప్లాన్ చేస్తారు కాబట్టి కదా ఆయన ఏం చేసినా సరే ఇంత పగడ్బందీగా ఉంటుంది, ఎక్కడ ఫ్లాలెస్గా ఉంటుంది అంటలో అంతటి గొప్ప వర్క్ పనిచేసి అట్లాగే ఏది చేసినా సరే చాలా నిబద్ధతతో చేసేవాడు. చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పద్మ విభూషణుడు సాధించే స్థాయికి ఆయన ఎదిగారు. అంతటితోటే కాకుండా ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడి ఈ రోజున ఇంత పెద్ద సంస్థ, ఇదొక అద్భుతమైనటువంటి ఈ సంస్థని ఏర్పాటు చేసి ఇంతమందికి ఆయన వెలుగునివ్వటమే కాకుండా జీవితాలను కూడా అందించారు. ఇందాక వారు ఇచ్చినటువంటి వారి సందేశాన్ని చూసినప్పుడు నాకు కళ్ళు చెమర్చి కళ్ళు గగురుపాటు పడిచింది. అద్భుతంగా ఆయన ఇక్కడ ఉన్నారని, మన మధ్య ఉన్నారని, ఇదంతా కూడా ఆస్వాదిస్తున్నారని, మనకు ఆశీస్సులు అందజేస్తున్నారని నేను భావిస్తూ ఉంటాను. మనం
ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది ఈ ఈటీవీ బిగినింగ్లో ఇంత హృదయంగా, ఇంత కమర్షియల్గా, వైవిధ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ తోటి అది ఇంత బాగా సంతరించుకుంది అంటే దానికి ఆద్యుడు, తన బ్రెయిన్ చైల్డ్ ఎవరు అంటే అది మా సుమన్, వారి రెండవ అబ్బాయి సుమన్. తను నిరంతరం ఇదే ధ్యాస మీద ఉంటూ తను మల్టీఫేస్టెడ్, అటు సాహిత్యపరంగా కానివ్వండి, ఆర్టిస్ట్గా కానివ్వండి, ఆర్ట్ వేటిలో కానివ్వండి, కథలు రాయటంలో కానివ్వండి, అన్ని రకాలుగా ఎంతో టాలెంటెడ్. తను బిగినింగ్ డేస్లో తను తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజున కమర్షియల్గా ఈ యొక్క ఈటీవీ ఇంతమందిని ఆకట్టుకుంటుంది అంటే కనుక దానికి వెనకాల ఉన్న వ్యక్తి సూత్రధారి సుమన్. సుమన్ మన మధ్య లేడు. ఈ సందర్భంగా అతనికి నివాళులు అర్పించుకుంటూ అండ్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, కానీ రామోజీరావు గారు ఎంత విజనరీ అంటే ఆయన ఎప్పుడో ఈ టీవీ రంగానికి సంబంధించి పాన్ ఇండియా టీవీని ఎప్పుడో ఆయన స్థాపించారు. దానికి నిదర్శనం ఈరోజు అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఇది ఒక మహా వటవృక్షంలాగా ఇది పూనుకుపోయింది, పాతుకుపోయింది. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా గురించి ఇంతగా మీరు ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మళ్ళీ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ ఫ్యామిలీ సభ్యులకు, మీ బంధుమిత్రులకు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న 50 మంది కళాకారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. చిరంజీవి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంతమందికి మొమెంటోస్ ప్రెజెంట్ చేయడానికి చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. తప్పకుండా. ఖుష్బు గారికి మొమెంటోని ప్రెజెంట్ చేయవలసిందిగా చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందరికో అభిమాన నటి, ఈటీవీ ప్రేక్షకులకి గెట్ రెడీ అంటూ అలరించినటువంటి ఎనర్జెటిక్ యాంకర్ శ్రీమతి ఖుష్బు గారు. నెక్స్ట్ కౌశిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బుల్లితెర మీద ఈటీవీలో ఎన్నో సీరియల్స్తో అలరించినటువంటి కౌశిక్ అద్భుతమైనటువంటి నటుడు. ఇక బ్రహ్మానందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అంతా బ్రహ్మమయం, ఆయన్ని చూస్తేనే జగమంతా నవ్వులమయం. బ్రహ్మానందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ రిసీవ్ ద మొమెంటో. ఒకటా రెండా ఆయన చేసినటువంటి పాత్రలు ఎన్నో. ఈటీవీతో కూడా వారికి ఉండేటువంటి అనుబంధం ఈ 30 సంవత్సరాల నాటిది. థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మానందం గారికి మొమెంటో ప్రెజెంటేషన్. తర్వాత బ్రహ్మానందం గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎస్, అది ఎప్పుడో కాదు ఇప్పుడే. బ్రహ్మానందం గారు 5 స్టెప్పులు వేస్తారు. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, టిట్ ఫర్ టాట్, షూట్ అట్ సైట్, స్వీట్ కాక్పిట్. ఆహా तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना सोकु वेस्ते वस्तना शेपुलन्नी इस्तना काटे सुकुंदा में दिल्ली कच्चा. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. యూ మేడ్ అవర్ డే. మేమేదో మాట వరుస కన్నాం, మీరు నిజంగా వేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అనిల్ కడియాల అండ్ ప్రవీణ కడియాలని. సుప్రీం షోస్ కి, సూపర్ హిట్ సీరియల్స్ కి ఈ జంట పెట్టింది పేరు. డైనమిక్ డైరెక్టర్ అనిల్ అండ్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ ప్రవీణ, ఇద్దరిని మొమెంటోని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్. ఈవిడ ఈటీవీ మొదటి రోజు నుండి ఉంది. హే, నా పేరే సుమా. ఆయన వాయిస్ మాత్రం చిన్నది కాదు సుమా. సుమా కనకాల ఎప్పటికైనా రాజీవ్ కనకాల వెనకాల. ఈటీవీతో 30 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి రాజీవ్ ని కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
అదే బరువు బాధ్యతలు మోసేవాడే కదా భర్త, మోసుకొని వెళ్ళిపో. థ్యాంక్ యూ. అండ్ అలాగే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని. మనసైన సీరియల్స్ కి, మెగా షోస్ కి, క్వాలిటీకి, క్రియేటివిటీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఈటీవీకి అత్యంత సన్నిహితులు, అగ్ర నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. 30 years of ETV అండి. ఇట్స్ అ వెరీ హ్యాపీ అకేషన్. ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు షేర్ అ కాన్వర్సేషన్ దట్ ఐ హ్యాడ్ విత్ రామోజీరావు గారు. ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఆయన అడిగాను, సార్ మీ సిద్ధాంతాల ప్రకారం, మీ ఆలోచనల ప్రకారం, మీ డిసిప్లిన్తో, మీ క్రమశిక్షణతో మీరు స్థాపించిన వ్యాపారాలన్నీ నడుపుతారు. ఇది చాలా కష్టం కదా సార్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. దట్టు ఈ రోజుల్లో, ఇప్పుడుండే సొసైటీలో ఇలా నడపడం అనేది సాధ్యం అయ్యే పనేనా సార్? కానీ మీరు మాత్రం చేస్తున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ అంటే, నేను చేపట్టిన ఏ కార్యక్రమాన్ని కానీ వ్యాపారంగా చూడండి రెడ్డి గారు. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ బిజినెస్, ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఈనాడు పేపర్లో మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ టువర్డ్స్ ద రీడర్, అలానే ఈటీవీకి వస్తే మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ టువర్డ్స్ ద వ్యూవర్. అలానే వెన్ ఐ లుక్ ఎట్ మార్గదర్శి, నా దగ్గర మధ్యతరగతి వాళ్ళు నా దగ్గర దాచుకునే సొమ్ముకి నేను కాపలా గాయాలి అనేది నా రెస్పాన్సిబిలిటీ కింద నేను ఫీల్ అవుతాను. అలా ఫీల్ అయినప్పుడు తప్పుదారులు తొక్కవండి, తప్పులు చెయ్యం, అడ్డదారులు తొక్కం, అదొక బాధ్యత కింద నిర్వహిస్తాము అని అన్నారు. ఐ సెడ్ ఫెంటాస్టిక్ సార్, మీ వల్ల సాధ్యమైంది ఇది. కానీ కెన్ ఐ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్ సార్? పార్డన్ మీ సార్, నేను అడగచ్చో అడగకూడదో తెలీదు, దయచేసి క్షమించండి. కానీ ఐ వాంట్ టు నో సార్, మీ తదనంతరం అంటే మీ తర్వాత ఇలా నడపడం అనేది సాధ్యమా సార్? ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మీరు ఇంత కఠినంగా మీ క్రమశిక్షణతో మీ సిద్ధాంతాల ప్రకారం మీరు రన్ చేస్తున్నారు. ఇస్ దిస్ పాసిబుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్? విల్ దిస్ కంటిన్యూ ఆఫ్టర్ యూ సార్ అని నేను అడిగాను. ఆయన వెంటనే నాట్ ఈవెన్ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా టైం తీసుకోలేదండి. హీ సెడ్ ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది, చాలా 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 రోజులు జరుగుతుంది రెడ్డి గారు, ఐ హ్యావ్ నో డౌట్. అలా జరగకపోతే నా శ్రమంతా వేస్ట్, వృధా అయినట్టండి. దెర్ ఈస్ నో మీనింగ్ టు మై లైఫ్, మై పర్పస్ ఈజ్ లాస్ట్. నా తర్వాత కూడా ఇలానే జరగాలి, నేను ఎలా రన్ చేస్తున్నానో అలానే జరుగుతుంది, నా నమ్మకం, ఆల్ మై బిలీవ్స్, మై ప్రిన్సిపల్స్ కంటిన్యూ అవుతాయండి అన్నారు. అసలు ఏంటి సార్ మీ ధైర్యం? హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అన్న? ధైర్యం కాదండి, నమ్మకం అండి. నా నిబంధనల మీద నాకు నమ్మకం, నా క్రమశిక్షణ మీద నమ్మకం, అన్నిటికంటే మించి నా కుటుంబం మీద నమ్మకం. 40,000 మంది నా మీద గౌరవంతో నన్ను నమ్మి నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరూ నా మీద గౌరవంతో ఇలానే కొనసాగిస్తారు, ఇలానే కంటిన్యూ చేస్తారు అని అన్నారు. హ్యాట్స్ ఆఫ్. అలానే ఇప్పుడు మన దగ్గర ఆయన లేరు, మోర్ దెన్ ఎ ఇయర్ హ్యాస్ ల్యాప్స్డ్. అనువంత డిఫరెన్స్ కూడా ఐ హావ్ నాట్ సీన్. ఆయన పర్సనల్ గా లేరనే తప్పక ఆ ఫ్యామిలీ కానీ, ఆ టీమ్ కానీ, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద యాక్టివిటీ మే బి, ఎగ్జాక్ట్ గా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే కోరుకున్నారో అలానే జరుగుతోంది, అలానే జరుగుతూ పోతుందని నేను నమ్ముతున్నాను. జరుగుతోంది. ఐ హావ్ సీన్ ఇట్, ఐఎమ్ ఎ విట్నెస్. దేర్ ఇస్ నో డిఫరెన్స్, నాట్ ఈవెన్ అన్ అయోటా ఆఫ్ డిఫరెన్స్. అందుకే ఆయన నా దృష్టిలో బిజినెస్ మెన్ కాదండి, హీఈస్ అ విజనరీ, హీఈస్ అ పాయనియర్. ఇన్ఫాక్ట్ నా దృష్టిలో హీఈస్ ఆన్ అ డివైన్ పాత్ టు బిల్డ్ దిస్ నేషన్. అంటే నేషనల్ బిల్డింగ్ లో ఉన్నారండి ఆయన ఉన్నన్ని రోజులు. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించుకునింది. ఆయన స్థాపించిన ఈటీవీలో 30 సంవత్సరాలు గడిస్తే అందులో 18 సంవత్సరాలు నేను కూడా ట్రావెల్ చేశాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్ద ఆయన రామోజీరావు గారికి, అలానే ఆ కుటుంబ సభ్యులందరికీ, అలానే ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఈటీవీ వాళ్ళందరూ కూడా ఈ 18 సంవత్సరాలుగా నన్ను సపోర్ట్ చేస్తూ, నాకు కోఆపరేట్ చేస్తూ, నన్ను వాళ్ళల్లో ఒకటి కింద భావించి వాళ్ళతో పాటు నేను ట్రావెల్ చేసేటట్టు చేసిన దానికి ఐఎమ్ రియలీ 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 ఒబ్లైజ్డ్ సార్. And also on this happy occasion, I feel extremely happy to receive this moment to జ్ఞాపిక చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఎందుకు అంటే రామోజీరావు గారికి చిరంజీవి గారికి కొన్ని పోలికలు ఉన్నాయండి. ఎందుకంటే ఈయన కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలా కష్టపడి ఒక విజన్తో ఆయన దారి ఆయన వేసుకొని ఆయన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఆ పైకి ఎక్కి కూర్చున్నారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆన్ ద టాప్ ఎక్కడనో పెనాకిల్లో ఉన్నారు. ఆయన కూడా పద్మ విభూషణ్. సో ఆయన చేతుల మీదుగా నేను తీసుకోవడం, I take it as an honor. Thank you, sir. Thank you very much. Thank you, everybody. Thank you. ఇక శ్రీ కీరవాణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మధుర సంగీత దర్శకులు, ఆస్కార్ విజేత శ్రీ ఎంఎం కీరవాణి గారికి ఇదే మా సాదర స్వాగతం. వసుంధర అనే సినిమా కబులు పనిచేసేటప్పుడు రామోజీరావు గారు చాలా బిజీగా ఉంటూ అక్కడికి ఉషాకర్ని గెస్ట్ హౌస్కి వచ్చారు. నిర్మలమ్మ గారు హీరోయిన్ కూడా కాదు, ఆ అమ్మమ్మ పాత్ర వేస్తున్న నిర్మలమ్మ గారు కాస్ట్యూమ్స్ అని తీసుకొచ్చి చూపించారు. సురేష్ కృష్ణ గారు డైరెక్టర్ అనుకుంటా. అవి వాటిల్ని చెక్ చేసి బాగుంటాయా భగవాన్ చూసేంత టైం ఆయనకి ఎక్కడ దొరికింది. ఇంత చిన్న విషయాలు కూడా ఎలా పట్టించుకున్నారని ఆశ్చర్యపోయాను నేను. అప్పటి నుంచి ఎన్నో వందల సందర్భాల్లో ఆయన క్యారెక్టర్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఇప్పటికీ కూడా ఆయన పేరు చెప్తే వచ్చే భావోద్వేగం ఎప్పుడు నాకు కలగదండి. సదా కృతజ్ఞుడిని ఆయన నాకు ప్రసాదించిన ఈ సంగీత దర్శకుడిగా నాకు ఇచ్చిన జన్మకి ఆయనకి రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి మొమెంటో వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ కిరణ్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారిని తీసుకుని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఎస్కార్ట్ హిమ్ ప్లీజ్. సోషల్, మైథలాజికల్, ఫోక్లోర్, హిస్టారికల్, ఫ్యాంటసీ వంటి అన్ని జానర్లతో సినిమాల్ని తీసినటువంటి అతి కొద్ది మంది దర్శకుల్లో కె రాఘవేంద్రరావు గారు ఒకరు. 1975లో డైరెక్టర్గా తొలిసారి మెగాఫోన్ని పట్టుకొని 2025కి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ డైరెక్టోరియల్ కెరియర్ని పూర్తి చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్ హిస్టరీగా చెప్పుకోవచ్చు. 1975లో ఒక సినిమాతో మొదలై 76లో 2, 77లో 5, 78లో 4, 79లో 3, 80లో 6, 81లో 8 సినిమాలు చరిత్ర. ఇలా సినిమాల్ని తీసుకుంటూ 2025 వరకు నిర్విరామంగా సినిమాలు తీసి 61 శతదినోత్సవాలు, 26 రజతోత్సవాలు, 4 గోల్డెన్ డైమండ్ జూబ్లీల్ని అందుకొని ఇప్పుడు కొత్తగా ఈటీవీ విన్లో కథాసుధా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఇంకా అనేక షార్ట్ మూవీస్ నిర్మిస్తూ ఎంతోమంది కొత్త వారికి అవకాశాలని కల్పిస్తూ గత 50 సంవత్సరాలుగా కళామ తల్లి సేవలో కొనసాగుతూ నిత్య కృషివలుడిగా, నిర్విరామ సేవకుడిగా, గంగావాహిన్లాగా ముందుకు సాగిపోతున్న మా దర్శకేంద్రులు శ్రీ కోవెలమూడి రాఘవేంద్రరావు గారికి ఇదే మా ఫెలిసిటేషన్. రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందు నేను ఎంత దూరం ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నానంటే ప్రధానంగా ఆయన కారకులు, నా నిర్మాతలు, నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్స్, ఎగ్జిబిటర్స్, ప్రేక్షకులు. నాకు రామోజీరావుతో ఉన్న అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే దగ్గర 30 ఏళ్ల ప్రయాణం. చాలా ఆత్మీయంగా ఆయన గదిలోకి వెళ్ళి ఇందాక శ్యామ్ చెప్పినట్టు 1 గంట స్పెండ్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత కొత్త ఎనర్జీ వస్తుందన్నమాట. ఆయన చేసిన పనులు కానీ. నేను ఒకసారి అడిగాను, మీది ఏ ఊరండి, అసలు ఎందుకు అనుకున్నారు, ఇంత విజన్ ముందే అనుకున్నారంటే, రాఘవేంద్రరావు నేను
మా నాన్న పొలం ఇచ్చాడు, నాకు అంతసేపు బిజినెస్ చేయాలండి. ఆ పొలం అమ్మేసి వ్యాపారం మొదలుపెట్టాను. దానికి లోపల గిల్టీగా ఉండేది. మనకు అన్నం పెట్టేది నేలతల్లి నమ్మేశానని, రైతుకు అన్యాయం చేశానని. అందుకే అన్నదాత అనే మ్యాగజైన్ రైతు కోసం పెట్టాను. అది ఆల్ ఇండియా హిట్ అయింది. ఆయన లేరు కానీ ఆయన ఏం చేశారు అనటం కన్నా ఆయన ఏమి ఇచ్చాడు అనుకుంటే బోర్డులను తెచ్చాడు. ఎన్ని ప్రోగ్రామ్స్, పేపర్ కానీ, మార్గదర్శి కానీ, పచ్చళ్ళు కానీ, ఈటీవీలో సీరియల్స్ కానివ్వండి, పాడుతా తీయాలో ఎంతమంది అంతమంది 4-5 ఉండేవారు అంతే సింగర్స్. దగ్గర 600 మంది కొత్త సింగర్స్ని అవకాశం ఇచ్చారు. అసలు సంగీత ప్రపంచంలో ఇండియాలో పాడుతా తీయగా ప్రోగ్రాం ఇప్పుడు 25వ సంవత్సరం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఈటీవీ. తర్వాత నేను ప్రేమగా బాబా అని పిలుచుకుంటాను. నేను మ్యాక్సిమం పిక్చర్స్ రామారావు కన్నా ఎక్కువ 2-3 సినిమాలు ఎక్కువ ఇంత చేశాను. రామోజీరావు, చిరంజీవి ఇట్లాంటి గ్రేట్ పీపుల్తో అసోసియేట్ అవటం నా అదృష్టం. ఒక టైంలో సుమన్తో అన్నాను, తర్వాత రామోజీరావు కూడా చెప్పాను, ఏమంటే కొత్త తరం వస్తే మేమంతా వెళ్ళిపోవాలి కదా, అప్పుడు నేనేం చేయాలి? చదువుకున్న బీఏకేమో ఉద్యోగం కూడా రాదు, నాకు డ్రైవింగ్ తప్ప తెలియదు. రామోజీరావుకో చిరంజీవికో డ్రైవర్ అయితే అను. అప్పుడు ఆలోచన వచ్చింది, ఈటీవీ సీరియల్స్ చేస్తే బాగుంటుంది, సీరియల్ కూడా సినిమా లాగానే ఉంటుంది. రాజమౌళిని అప్పుడు నాకు యాడ్స్ అయితే ఇస్తూ ఉండేవాడు. రాజమౌళిని ఫస్ట్ డైరెక్టర్గా పెట్టి నేను పైనుండి తీసి అది మ్యాక్సిమం 1000 పైన ఎపిసోడ్స్ రాజమౌళి తీశాడు. మధ్యలో వెళ్ళి నేను చెప్పేవాడిని, నేను చెప్పిన దానికన్నా బాగా తీసుకొచ్చేవాడు. ఆ విధంగా శాంతినివాసం అనే సీరియల్స్ మొదలుపెట్టి వాళ్ళ కలిసి ఉన్నారా వరకు నిరంతరం మాకు సపోర్ట్ చేస్తున్న ఈటీవీకి నిజంగా ఆ సీరియల్స్ వలన ఎంతమందికి నేనే రోజుకు 300-400 మందికి పెడుతున్నానంటే అన్ని సీరియల్స్ వాళ్ళు కానీ మిగతా స్టాఫ్లు కానీ చదివితే ఎన్ని లక్షల మందికి ఆయన అన్నం పెడుతున్నారు. అందుకనే అన్నదాతను కూడా పెట్టాడు ఆయన. తప్పకుండా లాస్ట్ మీటింగ్ నేను చెప్పకూడదు, అయినా కూడా 1-to-1 కూర్చునేవాళ్ళం. ఫస్ట్ ఆయన అడిగేది మామూలుగా అమౌంట్లో ఈ మాట ఆ మాట అయిన తర్వాత, రాఘవేంద్రరావు మీ ఏజ్ ఎంత? 82 అండి, నాది 86. మీకు తెలుసా, ఇది నేను చెప్పలేను, నా సమాధి ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేశానండి, నేనే మా వాళ్ళందరినీ. ఇది నా జీవితంలో కానీ, సినిమాల్లో కానీ, మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ అది అనుకున్నప్పుడు నాకు కారులో వెళ్తున్నప్పుడు కళ్ళ ముందు నీళ్ళు వచ్చేసినాయి. అంత గొప్ప వ్యక్తి, గొప్ప సామ్రాజ్యాన్ని డెఫినెట్గా ఆయన క్రమశిక్షణతో టీం అందరూ, కుటుంబం అంతా నాకు చాలా క్లోజ్గా పరిచయం. వాళ్ళందరూ కూడా ఇది కొనసాగిస్తారు. తప్పకుండా వాళ్ళందరూ ఎందుకుంటారంటే, ఇందాక శ్యామ్ చెప్పినట్టు మా బాబాయ్ కూడా ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఈయన దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. సింప్లిసిటీ. వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ, ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికి హెల్ప్ చేయటం కానీ, చిన్న పెద్ద లేకుండా నేను పెద్దవాడిని ఏనాడు అనుకోలేదు. మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఇలాంటి గ్రేట్ పీపుల్ చేతుల మీదుగా ఒక పక్కన కలంతో యుద్ధం చేసే యోధుడు కిరణ్ అండ్ జగదేక్ వీరుడు
ఇద్దరు కలిసి నాకు ఇచ్చిన బహుమతి అతిలోక సుందరి. కానీ అంతా ఓకే. నాకు ఒకటే కోరిక, 30 ఏళ్ళ నుంచి తను నత చేస్తుంది సుమా హ్యాట్స్ ఆఫ్. నువ్వు అలాగే ఉన్నావు, అలాగే ఉండాలి. మేము తీసే అన్ని సినిమాలకి నువ్వే ఉండాలి. అవసరమైతే హీరోయిన్గా కూడా వెయ్యాలి. చిరంజీవి గారితో స్టెప్పులు నువ్వు కూడా వేయచ్చు. ఇందా మదర్ పాత్రలతో నేను ఈ ఒక్క మాటతో కలుసుకుంటే చేయగలదు. చూద్దాం, టైం వస్తుంది మనకు కూడా. అంతే సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈటీవీ, రామోజీరావు కుటుంబానికి. వీళ్ళిద్దరి మీద చేతుల మీద తీసుకున్నది మెమరబుల్గా ఉంటుంది. నాకు ఇష్టదైవం అన్నమయ్య తీసినందుకు వెంకటేశ్వర స్వామిది ఇచ్చారు. నాకు ఎంతో సంతోషం. జై జోహార్ రామోజీరావు, జోహార్ సుమన్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అండ్ అలాగే కిరణ్ గారి చేతుల మీదుగా మా చిరంజీవి గారికి మొమెంటో ప్రెజెంటేషన్. ఫెలిసిటేషన్ టు చిరంజీవి గారు. రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు అండ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా ఈరోజు ఇక్కడికి రావడం మాత్రమే కాదు, స్టెప్పులు వేసి మమ్మల్ని అందరినీ ఆహ్లాదపరిచినటువంటి చిరంజీవి గారు. తరలి వచ్చినటువంటి తారా ప్రపంచం తిలకిస్తూ ఉండగా మనం పూర్తి చేసుకున్నాము ఈటీవీ 30 వసంతాల వేడుక ప్రారంభాన్ని. ఇక్కడితోనే ముగిసిపోలేదు. ఈ మధురోత్సవం రాబోతోంది. మరో రమ్యమైనటువంటి రసవత్తరమైనటువంటి కానుక, ముగింపు వేడుక. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద మెమరబుల్ క్లోజింగ్ సెరమనీ. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, సుమా.